దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయిన క్రీస్తునందు కొందరైనా క్రీస్తు వాక్యాన్ని నేర్చుకుంటున్నారని నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనకు జీవాన్ని, నిత్య జీవాన్ని క్రీస్తులోనే తండ్రి అయిన దేవుడు భద్రపరిచాడు. కనుక ఆ క్రీస్తును చూచుటయే తండ్రి చిత్తము, ఆయన యందు విశ్వాసం ఉంచుటయే మనకు నిత్య జీవము. కనుక ఆ క్రీస్తును గురించిన సంగతులు మీరు కొందరైనా నేర్చుకుంటున్నారని నా హృదయపూర్వకంగా సంతోషిస్తూ, మీ జీవితంలో క్రీస్తు వాక్యములు అంతకంతకు శక్తివంతులయ్యండి సంపూర్ణ రక్షణకు సిద్ధపరచుకుంటారని ఆశిస్తూ, మరి గత వారంలో మనం కొన్ని లేఖనాలు చదువుకుంటూ చూడండి, వెలుపటి భాగమును లోపలి భాగమును చేసిన ప్రభువు ఆయన యొక్క మాటలు మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయం 37వ వచనం నుంచి చదువుకుంటున్నాం కదా. ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనము చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండును. ఆయన భోజనమునకు ముందు స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను. అందుకు ప్రభువిట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు, కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. ఎవరైనా భోజనానికి పిలిచిన ఇంటికి ఒకవేళ మనం వెళ్ళినట్లయితే ఆ భోజనాన్ని పిలిచిన వ్యక్తిని మనం ఏదన్నా అనగలమా? కానీ మోమాటము లేని మన ప్రభువు, సత్యవంతుడైన మన ప్రభువు, యథార్థమైన భక్తిని తన ప్రజలు కూడా చేయాలి అని ఆశించే ప్రభు ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. ఏమనంటే, నేను స్నానం చేయలేదని చెప్పి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావు, కానీ పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేస్తారు, కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపటి భాగమును చేసినవాడు లోపటి భాగమును చేయలేదా? ప్రభు అయిన తండ్రి, సృష్టికర్త అయిన దేవుడు వెలుపటి భాగాన్ని కాదు లోపలి భాగాన్ని చేశాడు. కేవలము మనుషులకు కనిపించే శుద్ధి ఎందుకు చేస్తున్నారు? మీరు మీ హృదయములను, మీ అంతరంగములను చూచే దేవునికి భయపడి మీ యొక్క లోపలి భాగమును కూడా శుద్ధిగా ఉంచండి. లోపలి భాగాన్ని వెలుపలి భాగాన్ని కూడా చేసింది ప్రభువే కదా అంటూ, మరి ఆ యొక్క లోపలి భాగం శుద్ధి కావాలి అంటే ఏం చేయాలి? కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీకు అన్నీ శుద్ధిగా ఉండును అని చెప్పాడు. మీ వెలుపట లోపట కూడా శుద్ధిగా ఉండాలి అంటే మీకు కలిగినవి ధర్మము చేయుడి అన్నాడు. కనుక ఇవి మరి ఎందరూ చేయగలరో, ఎందరూ చేశారో, ఎందరూ చేయాలని ఆశతోటి ఉన్నారో, దయచేసి మనుషుల యొక్క హృదయ స్థితిని బట్టే కదా దేవుని యొక్క రాజ్యానికి చేర్చబడేది. కనుక మన యొక్క క్రైస్తవ జీవితాన్ని అది శాపకరముగా చేసుకొనకుండా, అటు ఇటు చూస్తూ మధ్యలో ఆగిపోకుండా, అక్రమమైన బోధలతో మన హృదయాన్ని పాడు చేసుకొనకుండా, శరీర సంబంధమైన మాటల చేత మనుషులు మిమ్మల్ని మోసంలోనికి తీసుకొని వెళ్ళిపోతారు. అలాంటి బోధలలోనికి వెళ్లకుండా క్రీస్తు వాక్యము కఠినముగా ఉంటుంది, కానీ అది చేసినట్లయితే నిజముగా పరిశుద్ధతను సంపాదించుకుంటాం. ప్రభు యొక్క పనిలో కూడా సోదరులారా, లాభకరమైనది ఏంటంటే, లోకములో జీవించినంత వరకు పరిశుద్ధత, ఈ లోకమును విడిచిన తరువాత నిత్య జీవం పొందుతాం. ఇంతకన్నా లాభకరమైన ఈ లోకంలో ఏదీ లేదు. ఎన్ని కలిగినప్పటికీ అవన్నీ విడిచిపెట్టేవే, కానీ మనతో ఉండేది, మనకు సదాకాలము నిత్య జీవాన్ని ప్రసాదించేది దేవుని యొక్క సత్యవాక్యమే. కనుక ఆ వాక్యాన్ని విశ్వసించిన మనందరము కూడా మరి లోకంలో కొన్ని శ్రమలు అనుభవించాలి. అయినప్పటికీ దానివల్ల పరిశుద్ధత వచ్చిందని సంతోషాన్ని, సమాధానాన్ని, అంతేకాదు తృప్తి కలిగిన జీవితాన్ని అనుగ్రహిస్తుంది. ఈ లోకాన్ని మనందరం విడిచిపెట్టవలసిన వారమే. అందరూ వేదనతోటి, దిగులుతో, చింతతో లోకాన్ని విడిచిపెడతారు, కానీ మనలను శాశ్వత రాజ్యానికి
మరి పౌరులుగా చేసే నిత్య జీవపు మాటలు క్రీస్తు మాటలు కనుక ఆ బోధ యందు లక్ష్యముంచి, ఆ యొక్క మాటల యందు లక్ష్యముంచి మనము దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించుట చాలా లాభకరము, ప్రయోజనకరమైంది. అయితే మరి ఈ యొక్క భాగంలో మనం కొన్ని విషయాలు గత వారంలో చదువుకున్నాం. ఈ వెలుపటి నుండి వారి గురించి కూడా చదువుకుంటూ చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మనం చదువుకుంటున్న ఈ యొక్క చక్కని అనుభవాన్ని జాగ్రత్తగా మీరు వివేకము కలిగిన మనస్సుతో లక్ష్య పెట్టాలని నేను మీకు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాను. చూడండి, వెలుపట నుండే వారి గురించి వాళ్ళు ఎప్పటికీ కూడా దేవుని యొక్క మర్మములు తెలుసుకోకూడదు అని ప్రభువు చెప్పి, అసలు వెలుపటి నుండి వారు ఎవరో చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట నుందురు. ఈ 6 రకాల మనుషులను వెలుపట నుండే మనుషులు అని చెప్తున్నాడు. వీళ్ళు ఎంత మాత్రము దేవుని యొక్క సంకల్పమును కానీ, దేవుని యొక్క ఉద్దేశాన్ని కానీ, ఆయన కృపను కానీ పొందటానికి ప్రభువే ఇష్టపడలేదు. చూడండి ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఈ మనుషులకు ఉన్నదో మీరు గమనించాలి. కనుక మనం కుక్కల గురించి, మాంత్రికుల గురించి, వ్యభిచారుల గురించి గత వీడియోలో లేఖనములలో నేర్చుకున్నాం. 4వదిగా నరహంతకులను గూర్చి ఈ యొక్క వీడియోలో మనం జాగ్రత్తగా గమనిద్దాం. నరహంతకులు ఎవరి నరహంతకులు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. అయ్యో, నమ్మకమైన నగరము వేశ్య ఆయనే, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను, ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. ఇది చాలా చాలా బాధాకరమైన పరిస్థితులు సోదరులారా. అయ్యో, నమ్మకమైన నగరము వేశ్య ఆయనే. నమ్మకమైన నగరం ఏంటి, వేశ్య అవ్వడం ఏంటి? అసలు పరిశుద్ధ గ్రంథాన్ని చాలామంది తప్పులు పడదామని చదువుతూ ఉంటారు కదా. ఆ యేసు ఇలా చెప్పాడు, ఆ యేసు ఇలా చెప్పాడని నిజంగా వాళ్ళ నోటికి ఎంత పొగరుందంటే, దేవుని యొక్క ప్రియకుమారుడు, సృష్టికి కర్త అయిన దేవాది దేవుని యొక్క ప్రియకుమారుడు, ఆయనను ఎంత చులకనగా సంబోధిస్తున్నారండి. అసలు యేసు మతం అంటాడు ఒకడు, ఆ యేసు గొర్రెలు అంటాడు ఒకడు, యేసు మతం అని చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటారు. అవి మనస్సుకు చాలా చాలా కష్టం కలిగిస్తూ ఉంటాయి. కానీ దేవుని యొక్క లేఖనములలో మరి ఒక చోట ప్రభువు ఏం చెప్తాడంటే, ప్రతివాడిని వాడి వాడి పని నిమిత్తం పుట్టించాడు ఈ లోకంలో. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి దేవుడు అదే పని ఇచ్చాడేమో, అందు నిమిత్తమే వాళ్ళు పుట్టారేమో. ఆ దూషణ మాటలతోనే వాళ్ళ బ్రతుకులు ముగిసిపోవడానికే ప్రభు అట్టి శాపగ్రస్తులుగా కొందరిని పుట్టించాడు. అలాంటి పరిస్థితుల్లో మనం వారిని గురించి చింతించి వారి మాటలను బట్టి మనసు బాధ పెట్టుకునుట అది క్రమము కాదేమో అని మరి లేఖనములతోటి మన మనస్సును గుణపరుచుకొని ప్రభువుకి ఇష్టానుసారంగా నా మట్టుకు నేను జీవించాలి. నేను చెప్పే సువార్త వినిన వాళ్ళందరూ కూడాను వాళ్ళ హృదయాలలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొని క్రీస్తు కొరకు జీవించాలి. మన మట్టుకు మనం నమ్మకంగా ఉంటే ప్రభు సంతోషిస్తాడు అనే పద్ధతిలో క్రైస్తవ జీవితం కొనసాగించాలి. ఇది లోక సంబంధంగా లేకుంటే శరీర సంబంధంగా పౌరుషాలు తెచ్చుకొని ఒకళ్ళు మరి ఏదో వాడు ఎలా అన్నాడు నేను కూడా ఏదో అనేయాలి అనుకుని ఈ రోషాలు పౌరుషాలు ప్రభు దగ్గర పనికిరావండి. ఏదైనా కానీ ఒకవేళ ఎప్పటికైనా ఏదైనా విజయం పొందాలి అంటే ప్రేమతోనే సాధ్యం. అంతేగాని కక్షతోటి లేకుంటే జగడములు కలహములతోటి అది సాధ్యమయ్యే పని కాదు. కనుక నా ప్రభు యొక్క చిత్తానుసారంగా నేను జీవించి సత్క్రియల యందు నేను నా మనస్సును నిలుపుకొని సాగిపోయినట్లయితే ఒకానొక దినాన నా యొక్క ప్రవర్తన చూసిన
ఏ కొద్ది మందికైనా ప్రభు విడుదల కలుగు చేస్తే అంతే చాలు అని ప్రతి ఒక్క విశ్వాసి కూడా తలంచవలసిన అవసరత ఉంది. అయితే దేవుని యొక్క లేఖనములలో చెప్తున్నాడు, ప్రభు అంటున్నాడు, ఈ నమ్మకమైన నగరం ఏంటి, వేశ్య ఏంటి, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను. నమ్మకమైన నగరము అనగా సంఘము. ఈ పట్టణములు లేక నగరములు అని లేఖనాల్లో సంబోధిస్తాడు. దేశము అంటాడు. దేశము అనగా పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయబడింది ముఖ్యంగా మరి క్రైస్తవ్యం గురించి దేశము అని సంబోధించాడు. పట్టణములు నగరములు ఇవి సంఘములకు సాదృశ్యంగా చెప్పాడు. ఒకానొకప్పుడు నమ్మకమైన నగరము చాలా చక్కగా పరిశుద్ధంగా జీవించిన ఆ యొక్క జనములతో నిండి భయభక్తులు, దేవుని యందు భయభక్తులతో జీవించే ప్రజలతో నింపబడిన ఈ యొక్క సంఘములు ఇప్పుడు ఎలాగున్నాయి అంటున్నాడు, వేశ్య అయిపోయింది. వేశ్య అంటే ఇంకా నానా విధాలైన అపవిత్ర కార్యములతో నిండిపోయింది. ఒకప్పుడు న్యాయము నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురం ఉన్నారు. ఎందుకు ఈ విధంగా దేవుని యొక్క పని పాడైంది? చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిలువ మరణం పొంది మరి సంఘమును స్థాపించి ఉన్నాడు. అనగా సంఘము లేక ఆయన శరీరము అను దేవాలయము. దేవాలయము ఆయన స్థాపించాడు, అనగా సంఘము స్థాపించబడింది. ఆ యొక్క సంఘము అపోస్తుల బోధ చేత అనగా క్రీస్తు బోధ చేత ప్రారంభించబడింది. అలాంటి సంఘము ఇప్పుడేమైపోయింది? వేశ్య అయిపోయిందని చెప్తున్నాడు. ఒకప్పుడు అది నీతితో నిండి ఉన్నది, న్యాయముతో నిండి ఉన్నది. కానీ ఇప్పుడైతే అది నరహంతకులతో నిండి ఉన్నది అని చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురం పెట్టేశారు. సోదరులారా, ఎవరి నరహంతకులు? అపోస్తులుల బోధ లేకుండా, ఈ అపోస్తులుల బోధకు సత్యమైన బోధ, క్రీస్తు బోధ, అంతేకాదు పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ అని పేరండి. ఇది కష్టంగా ఉందని చెప్పి చాలామంది అపోస్తుల దగ్గర నుండి వేరైపోయి భిన్నమైన బోధలను ప్రకటించడం మొదలుపెట్టారు. ఈ భిన్నమైన బోధలు అనగా క్రీస్తు బోధ చెప్పకుండా యేసుక్రీస్తు గొప్ప దేవుడు, మన రక్షకుడు అంటూనే వాళ్ళు లోకములో లాభముల కొరకు, లోక సంబంధమైన దురాశల కొరకు బోధించినట్లయితే చాలామంది జనాలు పోగవుతారు. మనం పరలోకానికి సిద్ధపడాలి అని చెప్తే ప్రజలెవరు రారు. అపోస్తులు చాలా శ్రమలు అనుభవించి చాలా దెబ్బలు తిని వాళ్ళు స్వార్థ ప్రకటించారు. మనమైతే ఆ విధంగా కాకుండా మనం క్రొత్త బోధలు, మన సొంత బోధలు తయారు చేసుకొని మనం సంఘాన్ని స్థాపించినట్లయితే చాలామంది వస్తారు, మనకు సుఖంగా ఉంటుంది, మనం బాగా ధనవంతులం అయిపోతాం, మనకు అన్ని సౌఖ్యాలు వస్తాయి. కనుక వీరు భిన్నమైన బోధలు చెప్పడం ప్రారంభించారు. ఈ భిన్నమైన బోధలు చెప్పేవారు ప్రజలందరూ వారి యొక్క మోసములో చిక్కుబడిపోయి అసలైన మార్గమును విడిచిపెట్టి, అపోస్తుల బోధను విడిచిపెట్టి వీరు తమకిష్టమైనట్లుగా శరీర ఆశల కొరకు సంఘాలలో వాళ్ళు మనుషులకు బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. ఈ మనుషులు చూస్తే భిన్నమైన బోధలు చెప్పువారు. ఆది నుండి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రావడానికి గల కారణము మనకు పరలోకానికి దారి చూపించాలని, మనలను కూడా పరలోక వాసులుగా చేయాలని సోదరులారా, మనలను ఆత్మ సంబంధులుగా చేయాలని ప్రభువైన క్రీస్తు తన్ను తానే అర్పణగా ధర్మశాస్త్ర సంబంధమైన బోధను కాక విశ్వాస సంబంధమైన బోధను బోధించి ఆ బోధ తన అపోస్తులకిచ్చి అపోస్తుల ద్వారా సంఘమును విస్తారముగా వ్యాప్తి చెందునట్లుగా తండ్రి చిత్తమును వారికి బయలుపరుస్తూ వారి ద్వారా అద్భుతములు, సూచక్రియలు, మహత్కార్యములు చేసి సంఘమును స్థిరపరచి దాన్ని దినదినము వృద్ధి పొందించే శక్తి కలిగిన కార్యములు అపోస్తుల ద్వారా జరిగించాడు. అయితే
అపోస్తుల బోధను ప్రక్కన పెట్టేసి సొంత బోధలతో వచ్చిన వీరందరూ కూడా నరహంతకులు. వీళ్ళు సంఘం ఎందుకు పెట్టారంటే హత్య చేయడానికండి. ప్రభు కూడా చాలా తేటగా చెప్పాడు సోదరులారా. చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనం నుంచి చూడండి. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. ఆయనకు వెనుక వచ్చిన వారు, ఆయనకు ముందు వచ్చిన వారు. జాగ్రత్తగా చూడండి. ముందు వచ్చిన వారు అంటే ఎవరో, మరి ముందు యేసు ప్రభు కంటే ముందు చాలామంది వచ్చారు కదా, వాళ్ళందరూ దొంగలేనా అని మీరు దయచేసి పొరపడొద్దు. ప్రభువు చెప్పిన ప్రతి మాట చాలా 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 మర్మయుక్తమైన మాట. నాకు ముందు వచ్చిన వారందరూ అన్నాడు. అనగా ఆయనను అనుసరించకుండా వచ్చినవారు, ఆయనను అనుసరించకుండా బోధించు వారందరూ ముందు వచ్చినవారు. ఆయన వెనుక వచ్చిన వారు ఎవరో తెలుసా? ఆయనను వెంబడించు గొర్రెలు. అందుకే మీలో ఎవడైనాను నన్ను వెంబడించాలంటే తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలను అని చెప్పాడు. వీళ్ళు వెనుక వచ్చినవారు, ప్రభువును వెంబడించువారు, ఆయనను వెంబడించువారు తమ సిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడిస్తారు కనుక వారు వెనుక వచ్చిన వారు. అయితే ముందు వచ్చిన వారు ఎవరో తెలుసా? వీళ్ళు ప్రభువు చెప్పినట్లు అసలు ఎంత మాత్రం చెయ్యరండి. కానీ బోధకులైపోయి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిపోయి ఇష్టానుసారంగా ధనాపేక్షను కప్పిపెట్టే మాయమాటలను చెప్పి మోసకరమైన బోధలు చేయి వారందరూ కూడా ముందు వచ్చిన వారు. సరే చూడండి, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. వీళ్ళంతా దొంగలని చెప్పాడు, దోచుకుని వారయ్యే ఉన్నారు అని చెప్పాడు. గొర్రెలు వారి స్వరమును వినలేదు. అయితే నిజముగా గొర్రెలైనట్లయితే ఈ దొంగల మాటలు అసలు వినరు. ప్రస్తుత కాలంలో గొర్రెల కన్నా మేకలు విస్తారం కనుక మేకలు మందలుగా మొత్తం అందరూ ప్రభువుకు ముందు వచ్చిన వారిని అనుసరిస్తూ ఉన్నారు. అనగా ప్రభువు యొక్క మార్గమును కానీ, ఆయన బోధను కానీ, ఆయన చిత్తాన్ని కానీ నెరవేర్చువారు కాక తమ ఇష్టానుసారముగా వచ్చిన బోధకులు చాలామంది బైబిల్ ట్రైనింగ్లు అయిపోయి వాళ్ళ ఇష్టానుసారమైన బోధలు చెప్పుకుంటా, దొంగ మాటలు చెప్పుకుంటా వస్తున్నారే. వీళ్ళందరినీ వెంబడిస్తున్నారు అంటే వాళ్ళు గొర్రెలు కారండి, వాళ్ళంతా మేకలు మంద. వారికే ప్రభువు ఎడమ చేతి వైపునున్నవారు అని పెట్టాడు కూడా. మీరు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో చూస్తే చక్కని ఉపమానం కూడా చెప్పాడు అక్కడ ప్రభు. అయితే ఇక్కడ చూడండి, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలన్నాడు, దోచుకొని వారు అయి ఉన్నారు. గొర్రెలు వారి స్వరమును వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు ఉండును. ఎంత స్పష్టంగా ఈ మాటలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయో. మీకు ఏ మాత్రం కొంచెమైనా దేవుని ఎడల ఆసక్తి, దేవుని యందు భయభక్తులు, దేవుని యొక్క ఇష్టానుసారమైన బిడ్డలుగా జీవించాలని ఏమాత్రం ఉన్నా మీకు ఈ మాటలు అర్థమవుతాయండి. ఏదో వాళ్ళు రమ్మన్నారని వెళ్ళడం, లేకుంటే మా వాళ్ళందరూ, మా బంధువులు, మా కులం వాళ్ళందరూ ఈ సంఘంలో ఉన్నారని వెళ్ళడం, లేకపోయినట్లయితే పాస్టర్ల మెప్పులు కోరుకోవడం, వాళ్ళు పొగడతలు, వాళ్ళు ఇళ్ళకు వచ్చేసి మీ ప్రాణాలు తోడేసినా కూడా మీరు వాళ్ళనే వెంబడిస్తారు. అది మరి ఏం చెప్పాలి, అసలు శాపం అని చెప్తాను సోదరులారా నేనైతే. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల. అందరూ వెలుపటి వారిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. లోపల ప్రవేశించువారు క్రీస్తు ద్వారా, అనగా క్రీస్తును పోలి జీవించాలి. అది చాలా కష్టంగా ఎంచుకొని అందరూ ప్రభువుకు ముందు వెళ్ళిపోతున్నారట. ప్రభువుకు ముందుగా వెళుతున్న వాళ్ళు దొంగలండి. ఆ దొంగలనే వెంబడిస్తున్నారు ఈనాడు. ఒక దొంగని వెంబడిస్తే ఏం చేస్తాడండి? దొంగతనం నేర్పుతాడు. మీ దగ్గర కూడా దొంగతనమే చేస్తాడు, దోచుకు తింటాడు. అంతకంటే మీకేమీ ప్రయోజనం లేదు. చూడండి ఇంకా ఏం చెప్తున్నాడు, నేనే ద్వారమును,
నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయిచు ఉండును. లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచు ఉండును. లోకములో సాక్ష్యార్థంగానే ఉంటారు, సంఘములో సాక్ష్యార్థంగానే ఉంటారు, నిత్యము దేవుని రాజ్య సువార్త వింటూనే ఉంటారు. అయితే మరి దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును. హత్య చేసేవాడు నరహంతకుడు కాడా? ఈ నరహంతకులు విస్తారంగా బయలుదేరిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే హత్య చేస్తూ ఉంటే, ఆత్మలను చంపుతూ ఉంటే ప్రజలందరూ కూడా మా అయ్యగారు, మా పాస్టర్ గారు, మరి మా నాన్నగారు అనుకొని తిరుగుతూ ఉన్నారు. సోదరులారా, మిమ్మల్ని హత్య చేసేవాడు మీకు నాన్నగారు. మీకు మీ శరీర మాంసాన్ని కూడాని తినేసి మీ ఎముకలను కూడాను శుభ్రంగా ఎక్కడికక్కడ మరి ఆ ఎముకల్లో ఉన్న రసాన్ని కూడా పీల్చుకొని తినే ఈ దొంగలు మీకు దేవుని యొక్క సేవకులు. లేకపోయినట్లయితే మీకు అయ్యగారులు. సోదరులారా, ఎంత ప్రమాదంలో ఈ క్రైస్తవ్యం తగలబడిపోతుందో ఒకసారి ఇక్కడ గమనించమని నేను మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. అయితే ప్రభువు చెప్తున్నాడు కదా, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి నీ రాడు. ఈ దొంగలు హత్య చేస్తాడు, నాశనం చేయటానికి వస్తాడు. కనుక వీళ్ళను నమ్ముకుంటున్న వారందరూ కూడా నరహంతకుల పాలైపోతూ ఉన్నారు. అందుకే ప్రభు ఇప్పుడు చూడండి, మనం ఇందాక యెషయా 1వ అధ్యాయం 21వ వచనంలో చదువుకున్నాం కదా, అయ్యో నమ్మకమైన నగరము వేశ్య అయిపోయిందే. ఒకప్పుడు న్యాయము దానిలో ఉంది, నీతి దానిలో నివసించింది. కానీ ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురం ఉన్నారు. దేవుని యొక్క సంఘం అని పేరు పెట్టడం, దేవుని యొక్క నామములోనే బైబిలే పట్టుకుంటాడు. కానీ అక్కడ జరిగేదంతా హత్య. ఎందుకంటే వీళ్ళు క్రీస్తును ఎరుగని బోధకులు. క్రీస్తు బోధ అంటే ఏంటో కూడా తెలియదు. కానీ గొర్రెల కాపరి, ఆయన గొర్రెలకు మంచి కాపరి, తన ప్రాణం పెట్టి గొర్రెలను ఆయన ఏ విధంగా రక్షించుకుంటాడో, అయితే ఈ యొక్క దొంగలు సంఘాలు పెట్టి నరహంతకులై అనగా హత్య చేయిచు వాళ్ళ యొక్క స్వార్థానికి, వాళ్ళ యొక్క గొప్పతనాలకు, వాళ్ళ యొక్క సౌఖ్యాలకు, వాళ్ళ యొక్క ధన పిపాసులండి వాళ్ళంతా, వాళ్ళ ధనాపేక్షలకు మిమ్మల్ని వాడుకుంటుంటే వాళ్ళ వెంటే వెళ్ళిపోతున్నారు. కనుకనే ఈనాడు నమ్మకమైన నగరము చివరికి ఏమైపోతుంది? వేశ్య అయిపోయింది. నరహంతకులు దానిలో కాపురం ఉన్నారు అని చెప్తూ కాపురం పెట్టేశారు. ఈనాడు వీళ్ళు కాపురం అంటే ఏంటంటే ఇంకా తెస్టేసుకొని కూర్చుంటారు, వెళ్ళరు. చుట్టాలు అనుకోండి, బంధువులు అనుకోండి, వాళ్ళు ఏదో వచ్చి కొన్ని రోజులు మంచిగా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ స్వార్థానికి వాళ్ళ సరదాలకు వాడుకొని వెళ్ళిపోతారు, కనీసం వెళ్ళిపోతారు. కానీ కాపురం చేసేవాళ్ళు ఎప్పుడు వెళ్ళేది లేదు, ఇక అక్కడే తెస్టేసుకొని కూర్చున్నారు. వీళ్ళు పెట్టిన సంఘాలు మరి పాతాళానికి దిగిపోయే అంతవరదాకా కూడా అది మీకు అర్థం కానీ గొప్ప రహస్యం. అందుకే మహాబబులోను కూడా దాని నొసట దాని పేరు మర్మము అని వ్రాసి ఉన్నది. ఎవరికి అర్థం కాదు ఇది. ఈ సాతాను దీని యొక్క మోసం ఎవరికి అర్థం కాదు. ఆ సాతాను చేసే మోసం కడవరి దినములలో దేవుని యొక్క ఆలయములో బోధకుల వేషములో ప్రజలందరినీ నాశనం చేస్తూ హత్య చేస్తూ ఉన్న ప్రజలకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, వివేకము లేదు. కనుకనే ఆ దొంగ బోధలే కానీ అబద్ధ బోధకులకి అర్పణైపోవడమే కానీ ఆ దొంగోడు చూస్తేనేమో నాశనం చేస్తాడు, హత్య చేస్తాడు. కానీ ప్రజలు వాళ్ళని చాలా చాలా మరి వాళ్ళ మనస్ఫూర్తిగా నమ్మి వాళ్ళతోనే వాళ్ళ ప్రాణాలకు హాని చేసుకుంటూ ఉన్నారు. కనుక దేవుని యొక్క లేఖనాలు చాలా జాగ్రత్తగా గమనించండి. నరహంతకులు ఎవరు?
ఇలాంటి నరహంతకులు వీళ్ళెంత మాత్రము దేవుని యొక్క వాక్యము తెలుసుకోవటం దేవునికి ఇష్టం లేదు. ప్రభు అందుకే చెప్పాడు, వెలుపటి నుండి వారు ఒకవేళ దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుంటారేమోనని ప్రభువట వాళ్ళకి అర్థం కాకుండా ఉపమాన రూపకముగా ఆ వాక్యాన్ని బోధించాడు అని యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన సత్యమైన మాట సోదరులారా. కనుక ఈ నరహంతకుల యొక్క విషయం చాలా ప్రమాదకరమైందని గమనించే జ్ఞానము నేడైనా మీరు సంపాదించుకోగలిగినట్లయితే మీరు ఎంతో ధన్యులు. కానీ ఇప్పుడు మరి మీరు చూడగలుగుతున్నారో లేదో నాకు తెలియదు. మరి ఒక అనుభవాన్ని కూడా చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనం చూడండి. దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలోను మనుషులను నశింపచేయుటలోను వేటను చీల్చు తోడేళ్ల వలె ఉన్నారు. ఎవరండి వీళ్ళు? దానిలో అధిపతులు సంఘములలో ఉన్న అధిపతులు వాళ్ళు ఎంత ఘోరమైన మనుషులో చూడండి. పాస్టర్ల గురించి దేవుడు ఎంత విస్తారంగా చెప్పి, ప్రేమతో చెప్పి, అబద్ధాన్ని నమ్మకండి అని చెప్పి, మోసపోకండి అని హెచ్చరించి, ఇన్ని లేఖనములు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా ఆది నుండి బయలుపరిచి, తన ప్రియకుమారుడైన క్రీస్తుకు కూడా వారు వ్యతిరేకులేనని, అపోస్తలులకు వ్యతిరేకులని ఇన్ని సంగతులు, ఇన్ని లేఖనములు వ్రాసి పెడితే అసలు పాస్టర్లు అంటే ఏమన్నా అసలు వాళ్ళ గురించి ఏదైనా వాక్యం చెప్తే అమ్మో అది చూస్తే మనకి ఏదో అయిపోద్దాం అనుకుంటున్నాం. మీరా దేవుని యొక్క మనుషులు? అలాంటి పిరికి వాళ్ళ దేవుని యొక్క మనుషులు? అలాంటి పనికి మాలిన సోది మాటలకు అలవాటు పడిన మీరా దేవుని యొక్క సంబంధులు? జాగ్రత్తగా చూడండి. దానిలో అధిపతులు అన్నాడు. ఎవరండి? మీ సంఘాలకు అధికారం చేస్తుంది ఎవరు? అధిపతులుగా ఉంటుంది ఎవరు? మీ బోధకులు కాదా? మీ పాస్టర్లు కాదా? అయితే ప్రభు ఏమని చెప్తున్నాడో చూడండి. దానిలో అధిపతులు లాభం సంపాదించుటకై నరహత్య చేయుటలోను మనుషులను నాశనము చేయుటలోను వేటను చీల్చు తోడేళ్ల వలె ఉన్నారు. తోడేళ్ళని చెప్తే ప్రభు తోడేలు చక్కగా గొర్రె చర్మం వేసుకుందని యేసుక్రీస్తు చెప్పాడు. తోడేళ్ల వంటి వారు అబ్బాయి మీరు చాలా జాగ్రత్త అనేసనేమో అలనాడు ప్రభు అయిన తండ్రి తన ప్రవక్తల ద్వారా తెలియచేస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలోనికి శరీరధారిగా వచ్చిన తరువాత అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు పైకి గొర్రెల చర్మం వేసుకుంటారు కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు, జాగ్రత్త అనేసి చెప్తే అది కూడా మీరు అర్థం చేసుకోరంటే ప్రభు మాటను నమ్మరు, తండ్రి మాట నమ్మరు, కుమారుడి మాట నమ్మరు. కానీ మీ పాస్టర్, ఒక పిచ్చి పాస్టర్ మాట చక్కగా నమ్ముతారు. చక్కగా వాళ్ళు మీకు గోతులు తీస్తే గోతుల్లో పడి ఉంటారు, వాళ్ళు మీకు వలలు వేస్తే వలల్లో చిక్కుకొని ఉంటారు. కానీ వలలో ఉన్నానని తెలియదు, గోతిలో ఉన్నానని తెలియదు, పాతాళంలో పడేసినా కూడా మీకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఎంత భయంకరమైన దుస్థితిలో ఉన్నారో దేవుని యొక్క ప్రజలు ఈనాడు తలంచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. కానీ విని గ్రహించి ఫలించే జీవితం చాలా 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 తక్కువ మందిలో మాత్రమే కనిపించే దినములు సోదరులారా. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ప్రభు చెప్తున్నాడు, ఈ నరహంతకుల విషయంలో చాలా చాలా మనము జాగ్రత్త పడాలి. అదే సందర్భంలో ఈ నరహంతకులందరూ వెలుపట్టనుంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా మీకు సత్యవాక్యాన్ని చెప్పలేరు. ఇలాంటి వారు ఎప్పుడూ కూడా మీకు సత్యాన్ని బోధించలేరండి. ఎందుకంటే ప్రభు వారికి బయలుపరచడట. ప్రభు వారు అసలు ఎంత మాత్రం సత్యాన్ని తెలుసుకోకుండా వాళ్ళని మూసిపడేశాడండి. వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళు వాక్యం చదువుతారు కానీ అపార్థమవుతుంది. వాళ్ళు వాక్యాన్నే చదువుతారు కానీ వాళ్ళు శరీర సంబంధమైన మాటలే, ఆ వాక్యాలు చదివి మీకు శరీర సంబంధమైన మాటలు బోధిస్తారు. వాళ్ళ బోధలు ఎంత ప్రమాదమో, వాళ్ళ యొక్క క్రియలు ఎంత మోసకరమైనవో, వాళ్ళ యొక్క అడుగు జాడలలో ఎంత శాపం ఉన్నదో, ఎంత అపాయం ఉన్నదో పరిశుద్ధుడైన ప్రభువు విస్తారముగా లేఖనాల్లో వ్రాసాడు. అయితే అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్నాడు. చూడండి, గలతీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అపోస్తలుడైన పౌలు ఆయన తన యొక్క సంఘములలో క్రీస్తు స్వార్థను చెప్పి
చెప్పి అక్కడున్న ప్రజలందరినీ క్రీస్తు వారిగా నిత్య జీవానికి యోగ్యులుగా తయారు చేసుకునే క్రమములో అపోస్తలుడైన పౌలు ఆయా ప్రదేశాల్లో కూడా ఆయన వెళుతూ ఉన్నప్పుడు కొంతమంది బయలుదేరి వచ్చేసారట. వీళ్ళ దగ్గరకు వచ్చి, గలతీయుల దగ్గరకు వచ్చి చెప్పారంట, అయ్యో ఆ పౌలు చెప్పే మాటలు అదేంటి, మనల్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మనం ఈ విధంగా ఉంటాము, ఆశీర్వదించబడతాము, ఆయన ఏంటో అన్ని కష్టాలు బాధలు పడమని చెప్తాడు అని మాట్లాడితే ఆ విషయాన్ని తెలుసుకున్న పౌలు గారు ఎంత బాధపడిపోతున్నాడు. మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం మొగుచున్నది అని ఆయన ఏమంటున్నాడు, అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. క్రీస్తు సువార్తను చెరిపేవారందరూ ఈనాడు ఎటు చూసినా విస్తరించిపోయి ఉన్నారండి. క్రీస్తు సువార్తను అసలు చెప్పేవాడే లేడు. దేవుని యొక్క లేఖనాలను మీకు చదివి వినిపించినప్పటికీ వాటిలో మళ్ళీ దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని చెప్తారు. కానీ అపోస్తలుడైన పౌలు కానీ అపోస్తలులు కానీ వాళ్ళ బోధలో ఎక్కడా ఈ లోక సంబంధంగా ఒక్క మాట కూడా వాళ్ళు చెప్పలేదండి అసలు. కనుక క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మల్ని కలవరపరుస్తున్నారు. కానీ మీరు నేను చెప్పిన సువార్తను విడిచిపెట్టి ఆ మోసపు మాటలు మీరు ఎందుకు ఆలకిస్తున్నారని చెప్పి ఆయన చాలా బాధపడిపోతూ ఇంకా ఏం చెప్పాడంటే, మేము మీకు ప్రకటించిన సువార్తను గాక మరి ఒక సువార్త మేమైనను పరలోకములో నుండి దిగి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించినను అతడు శాపగ్రస్తుడగునుగాక అన్నాడు. క్రీస్తు సువార్త ప్రకటించని వారందరూ శాపగ్రస్తులే. వాక్యాన్ని చదివి ఆ వాక్యము ఆత్మ సంబంధముగా బోధించవలసిన వారు శరీరకంగా బోధిస్తున్నారంటే వీళ్ళందరూ శాపగ్రస్తులే. అసలు బోధకులు ఈ రోజున ప్రభువు చేత పంపబడిన బోధకులు ఉన్నారా? సత్యమును బోధించే బోధకులు ఉన్నారా? క్రీస్తు సువార్తను లేక క్రీస్తు బోధను చెప్పే బోధకులు ఉన్నారా? అలాంటి వారు ఆత్మ సంబంధమైన బోధలే చేస్తారు. కానీ నిజముగా క్రీస్తు పంపినవారు లేక క్రీస్తు బోధను బోధించేవారు శరీరమందు తమ్ము తాము వెర్రివారైపోతేనే ఆత్మ సంబంధమైన సంగతులు చెప్పగలరు. లోక సంబంధమైన దురాశలన్నిటినీ చంపుకొని శరీరమును వ్యర్థముగా చూడగలిగిన వాడే ఆత్మ సంబంధమైన బోధను చేయగలడు సోదరులారా. ఇది ప్రభు చెప్పిన మాట. అంతేగాని శరీరంలో చక్కగా కనబడేవాడు ఎప్పుడూ కూడాను క్రీస్తు సువార్తను చెప్పడు లేక క్రీస్తు బోధను బోధించడు. జాగ్రత్త. ఎంత స్పష్టంగా చెప్తున్నాను, మీరు మార్పు చెందితే మంచిది. దేవుని వాక్యం ఎప్పుడు వృధా కాదు. ఆయన అంటాడు కదా, ఆయన నోట నుండి వచ్చు వచనము మనుషులను మారుస్తుంది. ఒకవేళ మీరు మారకపోతే ప్రశ్నగా మీ దగ్గరే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిపోదు. దేవుని యొక్క నోట నుండి వచ్చిన మాట మనుష్యులను వారి హృదయములను మార్పు చేస్తుందండి. అదే సంగతిని ప్రవక్త అయిన యెషయా చెప్తాడు కదా. ఒక్కసారి చదువుదాం చూడండి. చదువుకొని మళ్ళీ మనము మన యొక్క అనుభవాల్లోనికి పరీక్ష చేసుకోవటానికి మనమే సిద్ధపరచుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక, మంచు కురుస్తుంది, వర్షం పడుతుంది. ఆకాశం నుండి కదండి వస్తున్నాయి, మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోతుందా? చూడండి, మరలా ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును అని చెప్పాడండి ప్రభువే. అనగా దేవుని యొక్క వాక్యము ఆకాశము నుండి వస్తుంది, పరలోకములో నుండి వస్తుంది. పరలోకములో నుండి వచ్చిన దేవుని యొక్క వాక్యం మనుషుల హృదయములను, అనగా దాన్ని ఏం చెప్తాడంటే వర్షము హిమము అన్నాడు. నీ వాక్యము మంచు వలెను, వర్షము వలన అంటాడు. సరే, అది మళ్ళీ వేరే సబ్జెక్టు. అయితే దేవుని యొక్క లేఖనములలో వర్షము హిమము ఎలా వస్తుందో, వచ్చి భూమిని తడిపి విత్తువానికి విత్తనాన్ని తినుటకు ఆహారాన్ని దయచేస్తుందో,
ఆ విధంగానే నా నోట నుండి వచ్చు మాట కూడా అది నిష్ఫలముగా నా యొద్దకు మరలదు. మనుషులు లోబడినట్లయితే వాళ్ళ హృదయములలో మార్పు కలుగు చేస్తుంది. వాళ్ళు మారటానికి ఇష్టపడలేదనుకోండి, శిక్షకు వాళ్ళని సిద్ధపరుస్తుంది. అది నిష్ఫలముగా నా యొద్దకు మరలి రాదు అని నేను పంపిన కార్యమును సఫలము చేయను అని చెప్పాడు. కనుక దేవుని యొక్క మాట వృధాగా ఏదో ఒకటి చెప్పుకొని పోయేది కాదండి. మనలను మార్పు చేసే శక్తి దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. ప్రభువు నోటి మాట ఆధారం చేసుకొని మనము పరలోకానికి సిద్ధపడాలి. పరలోకానికి సిద్ధపడుట అనేది శరీరమందు శ్రమను అనుభవించాలి. శరీరమందు నష్టపరుచుకోవాలి. సోదరులారా, మన సిలువని మనం ఎత్తుకొని మన ప్రభువుని వెంబడించాలి. ఈ మధ్యకాలంలో ఎవరో ఒక పాస్టర్ చెప్తున్నాడు, ప్రభు సిలువ, నీ సిలువ, దొంగల సిలువ అంటున్నాడు. ఏంటో అది, అసలు ఏంటో అర్థం కాదు. నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకుంటా అసలు అర్థం లేని మాటలు చెప్పి ప్రజలను కలవర పెడుతున్నారండి. నిజంగా ఒక తమ్నెయిల్ చూశాను, చాలా బాధాకరమైంది. యెహోవా నమ్మిన దేవుడు ఎవరు అని పెట్టాడు. యెహోవా నమ్మిన దేవుడు ఎవరు అది చూసి ఏదో ప్రజలందరూ తలకిందులైపోయి నా వాక్యాలు చూసేస్తారు అనుకుంటున్నాడేమో. ఇంత దుర్మార్గులు దేవుని యొక్క మాటలు చెప్పడానికి బయలుదేరిన కాలం ఇది. యెహోవా నమ్మిన దేవుడు ఎవరు అనేది ఎంత ఘోరమైందో అలాంటి వీడియో మీ కంటపడితే చూడండి. ఎంత భయంకరమైన భాషను మాట్లాడుతూ దేవుని సేవకుల్లాగా వాళ్ళు తమకు తామే హెచ్చించుకుంటూ గొప్ప చేసుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధమైన నామాన్ని అపవిత్రపరుస్తానికి వాళ్ళు పూనుకున్నారు. అందుకే ప్రభు కూడా చెప్పాడు, మీ హృదయంలో నా వాక్యమునకు చోటు లేదు కనుక మీరు నన్ను వెదకుచున్నారు అని. ఇలాంటి బోధకులు వారి హృదయంలో దేవుని యొక్క వాక్యమునకు చోటు లేదండి. కనుకనే వారి నోరు చాలా దుర్భాషలతో దేవుని యొక్క లేఖనములను కూడా ప్రజలకు అపార్థం చేసి దేవుని యొక్క లేఖనాలను ఎంత వంకరగా తిప్పి మాట్లాడుతూ ఉన్నారో చూడండి. అయితే మనం చదువుకుంటున్న ఈ యొక్క భాగంలో నరహంతకులు ఎంత ప్రమాదకరమైన వాళ్ళో చాలా సంగతులు ఉన్నాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు కనీసం అసలుకి దాని యొక్క అవగాహన ఉంటే వాక్యం చదువుతున్నప్పుడు మీరే సమస్తాన్ని తేటగా గ్రహించగలరు. కనుక నేను ఇంతకంటే ముందుకు వెళితే మీరే వినలేరు. తర్వాత ఇక 5వదిగా చూద్దాం, విగ్రహారాధన అని చెప్పాడు. ఏంటి విగ్రహారాధన? విగ్రహారాధన గురించి ఒక మాట ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా దేవుడు సెలవిచ్చినది చదువుకుందాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం చూడండి. నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరములను తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయతగునా అన్నాడు. ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా తండ్రి అయిన దేవుడు సెలవిచ్చుచున్న మాటను దయచేసి చూడండి. నరపుత్రుడా, ఈ మనుష్యులు ఎవరి మనుష్యులు? అన్యులు కాదు, దేవుని ఎరగని వారు కారు. చూడండి 14వ అధ్యాయం 1వ వచనంలో, అంతటా ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. ఇశ్రాయేలీయుల పెద్దలట దేవుని యొక్క సముఖములో నిత్యము దేవుడు 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 అనుకొని మా దేవుడు యెహోవా, మేము మా భక్తి మా మామూలు వాళ్ళం కాదు, ఈ సృష్టిలో మేమే ఆధిక్యత కలిగిన వాళ్ళం అని చెప్పుకుంటున్న ఈ పెద్దలు వీళ్ళు వచ్చి ప్రవక్త దగ్గరకు వచ్చి విచారించడానికి వచ్చారట. అప్పుడు ప్రభు అంటున్నాడు, నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములను నిలుపుకున్నారు, దోషం పుట్టించు అభ్యంతరములు తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు అన్నాడు. హృదయంలో విగ్రహాలు అంటే వాళ్ళ యొక్క గుండె కోసి ఏమన్నా బొమ్మలు తీసుకొచ్చి గుండెలో పెట్టుకున్నారా? ఈ కాలంలో బైబిల్ని విమర్శించే వాళ్ళ భాష అలాగే ఉంటుంది. కానీ దుర్మార్గులకు దుష్టులకు దేవుని యొక్క మాటలు అర్థం కావు. అయితే దేవుని యొక్క సత్యం ఏం చెప్తుందో తెలుసా? వాళ్ళ హృదయములలో నాకు చోట్లేదయ్యా, నా మాటలను అనుసరించి జీవించే ప్రవర్తన వారిలో లేదు. వీళ్ళ హృదయములో నేను ఏది వద్దు అని చెప్పానో వాటినే హృదయం నిండా పెట్టుకొని ఉన్నారు. అనగా శరీరాశలు వద్దు, నేత్రాశలు వద్దు, జీవపు డంబం వద్దు, ఈ లోక స్నేహం వద్దు, ఈ భూమి మీద సుఖం కోరుకోవద్దు. ఇవన్నీ ప్రభు ఆనాడు ఈనాడు కూడా చెప్పిన సంగతులే. చెప్తే వీటిని నమ్మట్లేదు, హృదయములో విగ్రహములు పెట్టుకున్నారు. ఏంటి విగ్రహములు అనగా
అబద్ధ బోధకుడు పెద్ద విగ్రహం, ఆ బోధకుడినే పెట్టుకున్నారు. వాళ్ళ మాటలే వింటారట, నా వాక్యాన్ని నమ్మరంట. బోధకుడు విగ్రహం. మీరు నాకన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు అని చెప్పాను. అవన్నీ మీకు తెలుసు కదండి, అందుకే చూపించమంటే చూపిస్తాను. నాకన్నా కుమార్తెనైనా తల్లినైనా తండ్రినైనా ఏది కూడా ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు అని చెప్పాను. కానీ వాళ్ళందరినీ హృదయంలో భద్రంగా పెట్టుకున్నారు, నా మాటలు బయట పెట్టేశారు. కనుక వారి పిల్లలు, వారి భార్యలు, వారి భర్తలు వాళ్ళకు విగ్రహాలు. వాళ్ళ కోరికలే వాళ్ళకి విగ్రహములు. శరీరమును, శరీర సంబంధమైన దురాశలను నెరవేర్చుకొనకూడి అని చెప్పాను. అవే వారి యొక్క శరీరమే వారికి ఒక పెద్ద విగ్రహం. దాన్ని ఎలాగ కాపాడుకోవాలి, ఎలా సంతోషపెట్టాలి, ఎలాగ అందంగా కనిపించాలి, ఏ విధంగా ఉండాలి, దీనికోసమే ప్రయాసపడిపోతూ ఉన్నారు. కనుక శరీరమును అంత గొప్ప చేసుకొని, అంత ప్రాధాన్యత దానికి ఇస్తూ ఆత్మను నిర్లక్ష్య పెట్టుచూ ఉన్నవారు వీళ్ళందరూ కూడా వారి హృదయములలో విగ్రహములు పెట్టుకొనినవారు. అంతేకాకుండా దోషము పుట్టించు అభ్యంతరములు, ఇవన్నీ కూడా దోషం పుట్టించు అభ్యంతరములు తమ ఎదుట పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద, ఇలాంటి వారు నా దగ్గరికి రావచ్చా? లేకుంటే నా ప్రవక్త దగ్గరకు వచ్చి ఏదో పెద్ద భక్తుల్లాగా మాట్లాడి ఏదో దేవుని దగ్గర నుంచి మాకు ఏదో వస్తుందో చెప్పండి అనేసి నన్ను అడగవచ్చునా? అలాంటి వారు దేవుని యొక్క పాద సన్నిధిలో రావటానికి కూడా వాళ్ళకి పర్మిషన్ లేదండి. ఇంత భయంకరమైన పద్ధతిలో దేవుడి వద్దు అని చెప్పిన వాటి అన్నిటినీ పెట్టుకొని ఈనాడు క్రైస్తవులము అని చెప్పుకుంటున్నారంటే ఎంత ఎంత ఘోరమైన కార్యం జరుగుతున్నదో ఆలోచించండి. హృదయములలో విగ్రహములు పెట్టుకొని ఉన్నారు. ఇలాంటి వారందరూ కూడా వేలుపుట్టనుంటారు. అంతేకాదు ఈ విగ్రహారాధన ఎఫెసీ పత్రికలో చూడండి, ఒక మాట చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధకుడయ్యున్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు. దేవుని రాజ్యం వేరు, క్రీస్తు రాజ్యం వేరు. అయితే మరి వ్యభిచారం చేయవాడు, అపవిత్రుడైన వాడు, విగ్రహారాధకుడయ్యున్న లోభి అన్నాడు. వీళ్ళెవ్వరూ కూడా క్రీస్తు రాజ్యానికి కానీ దేవుని రాజ్యానికి కానీ వారసులు కారు అని చెప్పాడు. ఈ విగ్రహారాధన అనేది లోభత్వము. జాగ్రత్త. లోభత్వం అంటే ధనాపేక్ష. ధనాపేక్ష ఉన్నవారు విగ్రహారాధికులతో సమానమే. నా ప్రియ సహోదరి సహోదరులారా, విగ్రహారాధన ఎంత ప్రమాదకరమైందో దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములలో ప్రభు ఏ విధముగా విసిదపరుస్తూ ఉన్నాడో దయచేసి మీరు ఆలోచన చేసినట్లయితే ఆయన అంటున్నాడు, చాలామంది హృదయములలో విగ్రహములు ఉన్నాయి. మరికొంతమందికి చూసినట్లయితే ధనాపేక్ష అనేది విగ్రహారాధన అని చెప్పాడు. ఇంకా చెప్పాలి అంటే మొదటి సమూయేలు గ్రంథంలో చూడండి, ప్రభు అయిన తండ్రి ఏ విధంగా చెప్పాడో ఇక్కడ కూడా చూద్దాం. ఈ యొక్క పాపములు ఎంత ఘోరమైనయో తెలియచేస్తూ ఉన్నాడు సోదరులారా. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం చూడండి. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటాను పాపముతో సమానం. మాకేం పాపాలు లేవు అనుకుంటున్నారు కదా, మేము ఏదో తెలిసి తెలియక కొన్ని పాపాలు చేసాం, అవన్నీ మానేసాం అనుకుంటున్నారు. దేవుని యొక్క వాక్యము మీద, ఆయన మాట మీద తిరుగుబాటు చేయటానగా ఆయన మాట వినకుండా అబద్ధ బోధకులు, దొంగల వలె, నరహంతకుల వలె ఎవరైతే సంఘాలు పెట్టుకున్నారో అది కూడా తెలియక, ఒకవేళ ఎవరన్నా చెప్తే వింటలేదు, చూసారా, దీన్ని తిరుగుబాటు అంటున్నాడు. తిరుగుబాటు చేయట సోదె చెప్పుటను పాపముతో సమానము. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించటతో సమానము. మాయా విగ్రహములు, గృహ దేవతలు వీటిని ఎవరు పూజిస్తున్నారు? దేవుని ప్రజలు వీటిని పూజిస్తున్నారా? మాయా విగ్రహములు, గృహ దేవతలను పూజిస్తున్నారా? అయితే మూర్ఖతను కనుపరుచుచున్నారు కదా. మూర్ఖత ఏంటి? మూర్ఖత మా ఊర్లో ఉంది, మేము ఇక్కడే నమ్ముకున్నాం, మా పాస్టర్ గారు చెప్పిందే మాకు వేదం, మా పాస్టర్ గారే మాకు బాప్తిసం ఇచ్చారు, మేము ఇక్కడే ఉంటాం అనుకునేది మూర్ఖత్వం. మూర్ఖత అనేది అది గృహ దేవత అన్నాడు. అందుకని ఆ గృహ దేవత అంటేనే అబద్ధ బోధకుడు. ఈ గృహ దేవతలను మాయా విగ్రహము చెప్పుకున్నాం మనం, హృదయంలో ఉండే విగ్రహాలు. ఈ యొక్క మాయా విగ్రహమును పూజించుటతో సమానము అని ప్రభు అయిన తండ్రి తన ప్రవక్త అయిన సమూయేలు ద్వారా తెలియజేసిన ఈ యొక్క అనుభవాన్ని కూడా లేఖనాల్లో మనం చూస్తున్నాం.
ఈ యొక్క విగ్రహములు చాలా చాలా భయంకరమైన విగ్రహములు. మేము బయట లోకంలో అన్ని విగ్రహాలు విడిచిపెట్టేసాం, మేము అసలు దేవుని కోసమే బ్రతుకుతున్నాం అనుకుంటున్న వారులారా, మిమ్మల్ని మీరు ఎంత మోసం చేసుకుంటున్నారో చూడండి. క్రీస్తు బోధించని వాడు విగ్రహము, మీరు బోధకుడు అనుకుంటున్నారు. ఈ యొక్క విగ్రహములు మీ హృదయంలో పెట్టుకున్నారు, వాళ్ళే మీ గృహ దేవతలు. మీ ఇంటికి రావడం, మీరు వాళ్ళని సేవించడం, వాళ్ళు మిమ్మల్ని పొగడడం, మీరు వాళ్లకు లోబడిపోయి మీకు కలిగిందంతా ఏదో ఒకటి అయ్యగారులను సంతోషపెట్టడానికి చేస్తున్నారే, ఈ దొంగలకు చేస్తున్నారే. ఇదంతా కూడా ప్రభు అంటున్నాడు, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వస్తాడు నరహంతకుడు. నాకు ముందుగా వస్తాడు, నేను చెప్పినట్లుగా జీవించి వచ్చేవాడే నాకు పాత్రుడు. నా మాటలను ప్రక్కన పెట్టి నేను బోధకుండానే వచ్చేవాడు, నాకు ముందు వచ్చినవాడు వాడు దొంగ అని చెప్పాడు ప్రభు అయిన క్రీస్తు. జాగ్రత్త. కనుక విగ్రహములు అనుసరించి వారందరూ కూడా వేలుపట్టనుంటారు అని చెప్పాడు. ఈ వేలుపట్టనున్నవారు ఎన్నటికీ క్రీస్తు వాక్యాన్ని నేర్చుకోననివ్వడు, దేవుడే నేర్చుకోననివ్వడు అనే సత్యాన్ని గమనించండి. ఇక 6వదిగా అబద్ధమును ప్రేమించి జరిగించు వారందరూ, వీరందరూ కూడా వెలుపటనుందురు అని చెప్పాడు. అబద్ధమును ప్రేమించి జరిగించువారట. దయచేసి చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చదువుకుందాం. అబద్ధికుడు ఎవడు? అసలు అబద్ధాన్ని ప్రేమించి, నేను అసలు అబద్ధాన్ని అంటే నాకు ఇష్టం ఉండదండి, అబద్ధం అంటే నాకు ఇష్టం ఉండదు అని చెప్పేసి చెప్పుకుంటాం నా ప్రియ సహోదరులారా. కానీ అబద్ధంలో మునిగి తేలుతూ ఉంటారు. ఏంటిది అంటే చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఎవరితో చెప్పాడు ఈ మాట? దేవుని ప్రజలైన యూదులతో చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు. ఆయన కూడా యూదుడే కదా, యూదా గోత్రములో పుట్టాడు కదా, యూదా గోత్రపు సింహముగా ఉన్నాడు కదా. కానీ ఆయనకు స్వజనముగా ఉన్న యూదులే, వారే ప్రభువును తిరస్కరించిన పరిస్థితుల్లో ప్రభు చెప్తున్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఎందుకు మీరు నన్ను తిరస్కరిస్తున్నారు అంటే, ఓ యూదులారా, మీరందరూ సాతాను సంబంధులు, వాడి దురాశలు మీలో ఉన్నాయి, వాడి దురాశలు మీరు నెరవేర్చుచున్నారు, కనుక మీరు నన్ను వ్యతిరేకిస్తున్నారు. నా తండ్రి, మీరు ఎవరినైతే మా దేవుడు అని చెప్తున్నారో ఆ నా తండ్రియే నన్ను పంపించాడు, కానీ మీరు నన్ను అంగీకరించుటలేదు, మీరు నన్ను చంపాలనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? నిజముగా మీ తండ్రి నా తండ్రి ఒక్కడే అయితే మనందరం ఒకటిగా ఉంటాం కదా. మీరు దురాశలకు లోబడిన వారు, దురాశలకు తండ్రి అపవాది, అందుకే మీ తండ్రి అయిన అపవాది వాడి దురాశలు నెరవేర్చగోరుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి, చూడండి, ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు. ఎవడు నరహంతకుడో వాడు సత్యమును ద్వేషిస్తాడు, ఎవడు నరహంతకుడో వాడు క్రీస్తు బోధను ద్వేషిస్తాడు, ఎవడు అబద్ధికుడో వాడు క్రీస్తును ఎన్నటికీ చూడటానికి దేవుడు అసలు సెలవు ఇవ్వలేదు సోదరులారా. కనుకనే ఇక్కడ కూడా చెప్తున్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాటలాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. చూసారా, దీంట్లో ఎన్ని రకాల మనుష్యులను ఇక్కడ పెట్టాడో ప్రభువు. అపవాది సంబంధులు అన్నాడు, వాడు నరహంతకుడు అన్నాడు, దురాశలు నెరవేర్చగోరుచున్నారు అన్నాడు. అంతేకాకుండా వాడు అబద్ధికుడు అని చెప్పాడు. అబద్ధికుడు అబద్ధమునకు జనకుడు అని చెప్తున్నాడు సోదరులారా. అంటే నరహంతకులు, ఈ అబద్ధికులు అందరూ ఎంత చక్కగా సాతాను నీడలో పనిచేస్తున్నారో కూడా మీరు గ్రహించాలి ఇక్కడ. కనుక అబద్ధమును జరిగించి ప్రేమిస్తారు, జరిగిస్తారట. అబద్ధమును ప్రేమిస్తారు అనగా, ఈనాడు సంఘములలో ప్రార్థనలు చేసేది దేని కొరకు? సంఘములలో ప్రార్థనలు చేస్తున్నారు కదా, కనుక ఈ అబద్ధమును ప్రేమించి జరిగించుట కొరకే కాదా? అబద్ధము, సత్యము అనేది ఎప్పుడూ నిలుస్తుంది. అబద్ధము అనేది కొంతకాలమే ఉంటుంది సోదరులారా. ఈ శరీరము కూడా కొంతకాలమే ఉంటుంది. ఆత్మ యుగ యుగములు, అది మంచి క్రియలు, శరీరముతో మంచి క్రియలు చేస్తే ఆత్మ నిత్య జీవం పొందుతుంది. శరీరముతో చెడ్డ క్రియలు చేస్తే మన ఆత్మ నిత్య నాశనానికి వెళుతుంది. అనగా శరీరము ద్వారా మనం చేసిన క్రియలు మన ఆత్మకు గమ్యాన్ని నిర్దేశిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రభు ఏమని చెప్తున్నాడంటే, అబద్ధమును ప్రేమించి జరిగించువారు, ఎవరైతే శరీరమును ప్రేమించి
శరీర సంబంధమైన దురాశలను ప్రేమిస్తారో వాళ్ళందరూ కూడా అబద్ధమును ప్రేమించువారే. ఈ మన్నైపోయే ఈ దేహంలో ఎంత భద్రంగా దాన్ని నువ్వు కాపాడినా పెంచినా చూడండి, ఈనాడు అబద్ధపు మాటలు చెప్పే సినిమా వాళ్ళను కూడా లక్షలాది మంది వెంబడిస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పేదంతా మాయ, మోసం. వాళ్ళు నిజం అనేది వాళ్ళ బ్రతుకులో ఒక్కటి కూడా ఉండదు. వాళ్ళని లోకమంతా అసలు సినిమాలకి అంకితమైపోయినట్లుగా అంతా అసలు ఒక రాజకీయంగా చూడండి, లోకపరంగా చూడండి, లేకుంటే లోకములో అపవాది వాడి యొక్క ఏలుబడి జరుగుతుంది కనుక వాడి యొక్క ఏలుబడిలో ఎంత చెడ్డవాళ్లకు ఎంత మరి ఘనత మెప్పు కలుగుతుందో లోకములో చూడండి. ఈ లోకము దేవుని యొక్క ప్రజలైన యూదులు దేవుని ధర్మమును బోధించవలసిన ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు అందరూ కూడా ప్రభువును సిలువ వేయమని చెప్పారు. అయితే చెడ్డవాళ్ళకి ఈ లోకంలో ఎంత స్థానం ఉందో చూడండి. వాళ్ళంతా ఏం లేదు, వాళ్ళు పూసుకునే రంగు, వాళ్ళు పెట్టుకునే తల అంతా మొత్తం అంతా కూడా వెంట్రుకలు వాళ్ళే కాదు, ఆ రంగులు వాళ్ళే కాదు, ఆ వస్త్రాలు వాళ్ళే కాదు, ఆ వేషం వాళ్ళది కాదు, వాళ్ళ నిజ జీవితం బహు చండాలపు బ్రతుకులు. కానీ వాళ్ళని ముసలికాలంలో వాళ్ళ బొమ్మలు చూపిస్తున్నారు కదా, వయసులో ఒక వెలుగారు, ముసలికాలంలో ఇలాగ చూపిస్తున్నారు చూడండి ఆ సినిమా యాక్టర్లని. అంతేగా జీవితం. వాళ్ళ బ్రతుకుల్లో అసలు స్థిరం అనేది ఒకటి కూడా ఉండదు. మీరు ఎవరినైనా చూడండి. కానీ వాళ్ళను లోకంలో ఎంతో ఎంతో ఘనమైన స్థానాన్నిచ్చి లోకం వాళ్ళని ఒక విధంగా పూజిస్తుంది. కానీ సత్యం చెప్పి, పరిశుద్ధతను చెప్పి, పరలోకాన్ని గురించి, నీతి మార్గాన్ని చూపించి ప్రాణమే పెట్టిన ప్రభువు, ఆ ప్రభువు మాటలు వినటానికి మనుషులకి ఈనాడు క్రైస్తవులకి ఇష్టం లేదు, బోధకులకు అసలే ఇష్టం లేదు. ఈనాడు క్రైస్తవులందరూ కూడా అబద్ధాన్నే ప్రేమించి జరిగించే వారిగా మిగిలిపోయారు. కానీ వాళ్ళకన్నీ స్వస్థతలు, లాభం, శరీరానికి ఏది క్షేమమో దానికోసం ప్రయాసపడే విధంగా ప్రభు సన్నిధిలో ప్రార్థనలు చూడండి. వాళ్ళు అసలు ఏం చేసినప్పటికీ కూడా ఈ బోధకులు ఈ ప్రజల యొక్క నాడి బాగా తెలుసు కాబట్టి వాళ్ళు చక్కగా వీళ్ళ మాయ మాటలతోటి వాళ్ళను మోసం చేస్తున్నారు. నిజంగా రాజకీయంగా ఉండే లోకంలో రాజకీయ నాయకులకు కూడా ప్రజలు ఎంత తెంగరోళ్ళో, ఎంత జ్ఞానం లేని వాళ్ళో తెలుసు కాబట్టి ఎన్ని మోసాలు చేసినా వీళ్ళ దగ్గర వాళ్ళ ఆటలు సాగుతాయి. కాబట్టి ఈ లోకము చెడ్డది, ఈ లోకం అంతా కూడా భయంకరమైన దుష్టునితో నింపబడి ఉన్నది. కాబట్టి మొత్తం అందరూ దానికే ప్రాధాన్యతనిస్తూ ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే దేవుని యొక్క సత్యానికి చోటు లేకుండానే ఈనాడు సంఘములలో చోట్లేదు సోదరులారా. ఎవరన్నా చెప్పినా వినే పరిస్థితి లేదు. అందుకనే తిరుగుబాటు చేయుట ఎంత పాపమో చెప్పాడు. దేవుని యొక్క సన్నిధిలో అబద్ధాన్ని జరిగించి దాన్ని ప్రేమించి జరిగిస్తున్నారు. మామూలుగా కాదండి, అబద్ధమును ప్రేమించి జరిగిస్తున్నారు. భక్తుడైతే అంటాడు, ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీ వాక్యమును ప్రేమించుచున్నాను, నీ సన్నిధిని ప్రేమించుచున్నాను, నాకు అది ఏ జీవము, నీ సన్నిధి నాకు ప్రాణాధారము, నీ వాక్యమే నాకు జీవము, నీ వాక్యమే నా యొక్క ప్రాణానికి ఊపిరి అయి ఉన్నది అని భక్తులు ప్రభువును వేడుకొని వాళ్ళు ఎంతో దేవుని మీద ఆధారపడిన వారి జీవితాలు చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో. అయితే అసలు ప్రభువును ప్రేమించే మనస్సు కలిగిన వాళ్ళు కడవరి దినాల్లో ఎక్కడన్నా ఉన్నారేమో వెతకండి. అబద్ధాన్ని ప్రేమించేవారు ఎందరు ఉన్నారో అసలు మనం చక్కగా పెద్ద లిస్టు ఉందండి దానికి. అసలు ఈ అబద్ధ బోధనలను ప్రేమించే వాళ్ళందరూ అబద్ధాన్ని ప్రేమించి జరిగించేవారే కనుక వీళ్ళందరూ కూడా వెలుపట ఉంటారు అని ప్రభువు చాలా స్పష్టంగా తెలియజేశాడు. అందుకే ఇట్టి వారి విషయంలో 2వ తెస్సలోనిక పత్రికలో 2వ అధ్యాయం అపోస్తులైన పౌలు కూడా ఏం చెప్పాడు అంటే, తెస్సలోనికైలకు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి చూడండి. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి. అందరూ కూడా నశించిపోయే పరిస్థితిలో ఉన్నారని ఎలా చెప్పగలమంటే, నశించుచున్నవారట తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబించుటలేదట. సత్య విషయమైన ప్రేమ అంటే క్రీస్తు బోధకు సంబంధించిన సంగతులను ప్రేమించు వాడే
సత్య విషయమైన ప్రేమ కలిగినవాడు. సత్యము క్రీస్తే, నేనే మార్గము సత్యము జీవము అని చెప్పాడు. క్రీస్తే సత్యము. యేసునందలి సత్యము పరిపూర్ణమైనదైతే మరలా క్రీస్తునందలి సత్యం అని చెప్పనక్కర్లేదు. కానీ యేసునందలి సత్యము క్రీస్తునందలి సత్యము అని చెప్పాడు అంటే ఫైనల్గా మనం నెరవేర్చవలసింది క్రీస్తునందలి సత్యము. కనుక కుమారుని అందలి సత్యము, కుమారుని అందే నిత్య జీవం అన్నదని చెప్పాడు. కుమారుడు అనగా క్రీస్తు అని నేను చాలా వీడియోస్ చేశాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే క్రీస్తునందలి సత్యమును ప్రేమించి దానిని అనుసరించి నిజముగా రక్షింపబడవలసిన వారు అది విడిచిపెట్టేశారు కనుక అందుకే చెప్పాడు, నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అనగా అబద్ధ బోధకులు ఏ విధంగా వచ్చారంటే అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతో మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి ఉండును. కనుక ఇట్టి వారందరూ కూడా ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష కలిగిన వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేసే శక్తిని దేవుడే వారికి పంపుచున్నాడు అని లేఖనం తెలియజేస్తుంది. ఈనాడు ఎంతమంది అబద్ధాన్ని ఎందుకు నమ్ముతున్నారు? ఎందుకు సత్యాన్ని నమ్మటం లేదు అంటే సత్యము అనేది ఇరుకు మార్గం, సత్యము అనేది గొర్రెలు పోయే ద్వారము, సత్యము అనేది నిత్య జీవమునకు నడిపిస్తుంది. ఈ లోకమందు శరీరమందు శ్రమపడుము అని బోధిస్తూ ఉంది. కనుక ఇదంతా విడిచిపెట్టి అందరూ దుర్నీతి లేకుంటే దుర్నీతి చేత సత్యమును అడ్డగించేవాడు సాతానైతే దుర్నీతి చేత వాడు చెడ్డ క్రియల చేత సత్యమును అడ్డగించలేడు. దుర్నీతి అనగా నీతిలాగే కనిపిస్తుంది కానీ అది దుర్నీతి, అది దుష్టుడు నుండి వచ్చే కార్యక్రమాలు. కనుక సాతానుడు ఏం చేస్తున్నాడంటే దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తూ ఉన్నాడు. అయితే ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు నీతిని అనుసరించి నా రాజ్యానికి రావాలి అని చెప్పాడు. అయితే భక్తుడు అపోస్తుడైన పౌలు ఏం చెప్తున్నాడు? నశించిపోతున్న వారలారా, మీరందరూ సాతాను యొక్క మాయల్లో నుండి బయటికి రండి, క్రీస్తును వెంబడించండి, క్రీస్తు రాజ్యానికి వారసులుగా బ్రతకండి అని దేవునికి ప్రజలకు రాయబారిగా పనిచేస్తూ ఉన్నాడు. అందుకని భక్తుడు అంటున్నాడు, మీరందరూ దుర్నీతి చేత సత్యమును అడ్డగించుచున్న వాడైన అపవాది వాడి పంపిన మనుషులను నమ్ముతున్నాడు. కనుక దేవుడు కూడా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఎందుకంటే మీరు మోసకరమైన దురాశలలోనే ఉన్నారు. సాతాను మిమ్మల్ని మోసం చేస్తుంటే నేనెంత చెప్పినా మీరు దాన్ని గ్రహించకుండా వాడికి దాసులుగా బ్రతుకుతున్నారు. కనుక అబద్ధాన్నే ఇదే సత్యము అనే నమ్మే మనస్సు దేవుడే మీకు పంపిస్తూ ఉన్నాడు అనే సంగతిని అపోస్తుడైన పౌలు రాసిపెట్టాడు. కనుక దేవుని యొక్క చిత్తానుసారముగా ఇలాంటి అబద్ధమును ప్రేమిస్తున్నావా? అబద్ధమును ప్రేమించితేనే కదా జరిగిస్తారు. కానీ దేవుని ప్రేమించి దేవునిని ఆయన పాద సన్నిధిని ప్రేమించి ఆయనకి ఇష్టులైన భక్తులను చూస్తున్నాం. అయితే సాతాను యొక్క మోసములో చిక్కబడి అనగా అబద్ధికుడు నరహంతకుడైన వాడిని ప్రేమించి వాడు పంపిన బోధకులను ప్రేమించి వాడు పంపిన దొంగలు నరహత్య చేయవారిని ప్రేమించి ఈ విధముగా మీరు వాడిని అనుసరిస్తున్నారు. కనుక మీరు అనుసరించేదే సత్యము అనే మనసును మీకు దేవుడే పుట్టించి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అని లేఖనాల్లో రాసిపెట్టాడు. కనుక దేవుని యొక్క చిత్తానుసారముగా మనము బ్రతుకుట అది ఎంత యోగ్యకరమైందో, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట, క్రీస్తు బోధను లక్ష్యపెట్టుట ఎంత ఘనమైనదో దయచేసి ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ 6 విధములైన మనుషులు వెలుపటనుంటారు. ఈ వెలుపటనున్నవారు ఒకవేళ మళ్ళీ ఏదో దేవుడి వైపు తిరుగుదాం, మార్చుకుందాం అని ఒకవేళ మారిపోతారేమోనని వాళ్ళు మారటం కూడా దేవునికి ఇష్టం లేదట. అసలు ఎంత ఘోరపాపినైనా మార్చుకునే ప్రభు ఈ వేషధారణతోటి నింపబడి ఈ మోసకరమైన దురాశలలో చిక్కబడి ఈ నరహంతకులు, ఈ అబద్ధికులు, వ్యభిచారులు, ఈ యొక్క అబద్ధమును ప్రేమించి జరిగించేవారు, ఈ మాంత్రికులు, ఈ కుక్కలు, వీళ్ళెవ్వరూ కూడా మారటం ప్రభువుకి ఇష్టం లేదట సోదరులారా. అంటే వీరి గతి ఎంత భయంకరమైందో, వీరి యొక్క స్థితి ఎంత దుస్థితిలో ఉన్నదో, వీరు వెళ్ళే స్థలము ఎంత ప్రమాదకరమైందో, యుగ యుగములు
యుగ యుగములు అగ్ని ఆరదు, పురుగు చావదు అనే ప్రదేశంలోనికి త్రోసివేయబడుట అది ఎంత ఘోరంగా ఉంటుందో. మరి వీటిని గురించి పూర్తిగా చెప్పాలి అనుకున్నాను, కానీ సమయం ఎక్కువైపోతుంది కనుక మరొక వీడియోలో ఈ సంగతులు మీకు పూర్తిగా చెప్తాను. దేవుని యొక్క రాజ్యము కొరకు సిద్ధపడి క్రీస్తు బోధ యందు లక్ష్యముంచి మనము భిన్నమైన బోధల వైపు తిరిగి శాపగ్రస్తులమైపోకుండా క్రీస్తు చిత్తమును నెరవేర్చే మన కొరకు నమ్మకమైన నగరముగా ఉన్న పరిశుద్ధుల యొక్క అపోస్తుల యొక్క బోధ యందు మనము కూడా లక్ష్యముంచి ఈనాడు నరహంతకులు ప్రవేశించిన సంఘములో అనగా దేవుని యొక్క సేవలో అందరూ నరహంతకులు ప్రవేశించిన ఈ యొక్క బ్రతుకులు ఎంత దుర్భరముగా ఉన్నాయో, ఎంత మోసము జరుగుతూ ఉందో, అలాంటి వారికి తెలియచెప్పినా కూడా తెలుసుకోని కారణంగా దేవుడే వారికి మోసం చేస్తూ ఉన్నాడో, దయచేసి ఈ లేఖనాలన్నిటిని మీరు జాగ్రత్తగా మీ లేఖనములలో నుండి పరిశీలన చేయండి. ఈ వినిన వీడియోని కొంతమందికైనా తెలియచేయండి సోదరులారా, కొంతమందికైనా సరే దయచేసి మీరు సహాయము చేయండి. కనుక ఈ యొక్క లేఖనములు జాగ్రత్తగా పరిశీలించి అంతరంగమును చేసిన మన ప్రభువు వెలుపటి భాగమును శరీరమును కూడా చేశాడు. అయితే మనము బయటికి భక్తి కలిగిన వారిగా కనిపించుకోవద్దు. రహస్యమందు చూచే దేవునికి ఇష్టలుగా జీవించడానికి మనము కలిగినదంతా కూడా శుద్ధి చేసుకునే పద్ధతిలో మనకు కలిగిన వాటిని ధర్మము చేసి మనము శుద్ధులుగా పరలోకము వైపు మన ప్రయాణ పద్ధతిని కొనసాగించుకోవటానికి తండ్రి దయచేసిన రాజమార్గంలో ప్రయాణం చేయటానికి మనలను మనమే బలపరుచుకుందాం దేవుని యొక్క సహాయము ద్వారా. ఆ సహాయమే ఈ లేఖనములు మీ గుమ్మానికి వచ్చాయి, మీ ఇంటికి వచ్చాయి, మీ యొక్క హృదయముకు సన్నిహితంగా వచ్చాయి. కనుక దయచేసి ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా విని ప్రభువుకి ఇష్టలుగా మీ మనసులను మార్పు చేసుకునండి. అంతేకాదు మరి నెక్స్ట్ వీడియోలో పూర్తిగా మరి ఈ వెలుపట నుండి వారికి ఎలాంటి శిక్షలు ఉన్నాయో మరికొన్ని చదువుకుందాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.